పథకాలను ప్రవేశపెడుతుంది. లబ్ధిదారులు దీనికి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఎమ్మెల్యే సార్ హానపురం ఎమ్మెల్యే గారు ఈ కుట్టు మిషన్లను పంపిణీ చేయబడుతుంది, క్రిస్టియన్ మైనార్టీ కుట్టు మిషన్లు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన నియోజకవర్గానికి 7 కుట్టు మిషన్లు శాంక్షన్ అయిన మైనార్టీ వెల్ఫేర్ ఫైనాన్స్ స్కీమ్ నుండి మీకు ప్రత్యేకంగా అంటే శుభాకాంక్షలు. ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మహిళలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి స్వలంబన కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉండాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో దాంట్లో మీరు అందరూ గ్రూప్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఐకేపీలో ఇప్పుడు బిజినెస్ బాగా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. మీరు రోజు పేపర్లో కూడా చదువుతూ ఉన్నారు. ఇంతకుముందు మహిళా సంఘాలంటే కోళ్ళు పెంపకము లేదంటే అంటే పాల పంపిణీ కానీ ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటుండే, అంటే గ్రామీణ వ్యవస్థలో ఉంటుండే ఇష్యూ. కానీ పెద్ద ఎత్తున సిండికేట్ అయ్యి ఇప్పుడు పెద్దగా బిజినెస్ చేసుకోవచ్చు. మహిళలను కోటీశ్వరం చేయాలంటే ఏం చేయాలన్నా పెద్ద బిజినెస్ చేయాలి కదా అట్లా. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారు. మీకు నాలుగు కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, రైస్ మిల్స్, మన ఏమంటారు గిడ్డంగులు ఏమంటారు గోడౌన్స్, రకరకాల బిజినెస్ అంతా కూడా ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళ మహిళా క్యాంటీన్స్ అనుకుంటున్నాం మీకు అన్నిట్లో కూడా. సో మీ స్కూళ్ళల్లో కానీ మన కాలేజీలలో కానీ ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ళలో కుట్టు మిషన్లు మనం ఏమంటారు బట్టలు యూనిఫామ్ డ్రెస్సులు అవి కూడా అందరు కూడా మేము మహిళా సంఘాలకే ఇస్తుండ్రు. అట్లా చూద్దాం. ఇప్పుడు కాకుండా ఇప్పుడు ఈసారి అంటే టైం లేట్ అయింది, కానీ నెక్స్ట్ టైం మాత్రం మనం బ్రాహ్మణపల్లి ఆ తొల్లికొండ ఏరియాకి సంబంధించిన అన్ని స్కూల్ కూడా వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు కొట్టిస్తారు. వీళ్ళకు దగ్గర 75 నుండి 80 రూపాయలు ఇస్తారమ్మ ఒక డ్రెస్కు. సో ఒక స్కూల్లో ఒక 500 మంది ఉంటే మీరు ఇమాజిన్ చేయొచ్చు 30-40 వేల బిజినెస్ మీరు చేయగలుగుతారు. సో అట్లా ఏదైనా ఉంటే ప్రోత్సాహం ఇస్తాం. కానీ అంటే దీన్ని వాడుకోండి, మీరు కూడా మంచిగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.